హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీ. ఉల్లిపాయలు, క్యారెట్, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ కలిసి పక్కన పెట్టుకుని బాండీలోని కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకొని పచ్చిమిరపకాయలు వేగాక ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు కూడా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయాక టమాటా వేసుకోండి. ఇవన్నీ ఈలోపు వేగుతున్న గ్యాప్లోని బియ్యంలోని కొంచెం నెయ్యి తీసి కలిపేసి పక్కన పెట్టుకోండి. టమాటా వేగిపోయిన తర్వాత క్యారెట్ వేసి క్యారెట్ని కూడా వేయించుకోండి. క్యారెట్ వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసేసుకోండి. వేసి కలుపుకున్నాక కలిపి పెట్టుకున్న బియ్యం ఆల్రెడీ ఉన్నాయి కదా, అవి కూడా వేసి కలిపేసుకోండి. ఇవి కలిపి పెట్టుకున్న తర్వాత ఎవరి క్వాంటిటీకి తగ్గట్టు వాళ్ళు వాటర్ యాడ్ చేసేసుకోండి. గ్లాస్కి 2 గ్లాసెస్ 2.5 ఎవరికి ఎలా నచ్చితే అలా వేసేసుకోండి. ఆ వాటర్లోనే బాయిల్డ్ ఎగ్ కూడా వేసేయండి. ప్రాసెస్ అవుతున్న గ్యాప్లోని ఒక 2 టైమ్స్ కలిపితే చాలు. అయిపోయాక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకోవడమే. ఏదేమైనా కానీ అత్తవారి ఇంట్లో ఎంత బాగా చూసుకుంటున్నా కానీ అన్నవారి ఇంటికి వెళ్ళి అమ్మ చేత ఒక్క ముద్దు తిన్నా చాలు, ఫుల్ హ్యాపీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేను మా అక్క సూపర్గా ఎంజాయ్ చేసాం. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నా చిట్టి తల్లికి కూడా టేస్ట్ బాగా నచ్చేసింది.